భువనగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చిట్యాల మున్సిపాలిటీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని, పట్టణాల ప్రగతి కోసం సీఎం ఇప్పటికే భారీగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే నగరేకల్ ప్రజలకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పక్కన వాళ్ళంతా ముందుకు రావాలి. మన కోసం, మన ఎన్నికల కోసం. చిట్యాలలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రి సీతక్క. నగరేకల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం అభివృద్ధి చేస్తున్నారంటూ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల్ని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని అప్పీల్ చేస్తున్నారు మంత్రి సీతక్క. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం. సార్ రమేష్, మంత్రి సీతక్క టూర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ప్రచారానికి ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. చూడొచ్చు, చిట్యాల్లో పెద్ద ఎత్తున కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి రావడం జరిగింది. మనతో మాట్లాడానికి భువనగిరి మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఉన్నారు. మీరు మొత్తం భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఇక 2 రోజులు మాత్రమే ప్రచారానికి ఉంది. ఇబ్రహీంపట్నంలో ప్రచారం చేసి ఇప్పుడు చిట్యాలకు రావడం జరిగింది. ఎలా ఉంది భువనగిరి పార్లమెంట్లోని ప్రభంజనం? కొనసాగుతుంది అద్భుతంగా. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమం కానీ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికలలో కూడా ఎంపీలుగా 2 మరి రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. ఇప్పుడు చిట్యాలలో ఉన్న నగరికల్ నియోజకవర్గంలో మా సోదరుడు వీరేశం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ప్రభంజనం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 12 వామపక్ష సోదరుల యొక్క సహకారము అంత అలయన్స్లో మరి సిపిఎం కూడా ఒక క్యాండిడేట్ అంటే ఫస్ట్ వార్డు పార్టీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క వరుసగా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటారని చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.